అసలు ఈ వీటన్నిటి గురించి ఎందుకు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఆ కూటమి గురించే మాట్లాడుకుంటే 2014లో 3 పార్టీలు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున పోటీ చేయకపోయినా సపోర్ట్ ఇచ్చారు. ఇటు ఎన్డీఏ ఇటు పక్క టీడీపీ కలిపే ఉన్నారు. 2019 వచ్చేటప్పటికి ఎవరికోళ్ళు విభేదించారు, ఎవరికోళ్ళు సపరేట్ గా పోటీ చేసుకున్నారు. మళ్ళీ 2024 వచ్చినప్పుడు మళ్ళీ ముగ్గురు కలిపి ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేసి దానికంటే గొప్పది అసలు రామారావు అసలు కాంగ్రెస్ కుక్క మూతి పుంజులని చెప్పి ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడితే పోయిన ఎలక్షన్ లో కాంగ్రెస్ తో తెలంగాణలో టీడీపీ అలయన్స్ అయింది కదా. అంతకంటే ఇంకా చెప్పదగిన ఉదాహరణ ఏముండదు ఈ దేశ రాజకీయాల్లో. నార్త్ లో ఇప్పుడు వీళ్ళు ములాయం సింగ్ యాదవ్ పార్టీ ఉంది, ఆ పార్టీకి కాంగ్రెస్ కే ఉండేది ఒకప్పుడు. బిఎస్పీ ఆ పార్టీ ములాయం సింగ్ యాదవ్ పార్టీ ఒకటిగా ఉంటూ అలా అలా గెలుచుకుంటా వచ్చేవాళ్ళు. ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉండేది. బీజేపీ అనేది అసలు చాలా కొన్ని సంవత్సరాలుగా అసలు దాని జవసత్వాలే లేవన్నమాట ఈ దేశంలో. నరేంద్ర మోడీ ఎప్పుడైతే గుజరాత్ అక్కడ ముఖ్యమంత్రి కాగలిగాడో అప్పుడైందే కానీ నాకు తెలిసి శివసేనే మంచి పార్టీగా ఉంది దీనికంటే. అది కూడా హిందూ పార్టీయే. శివసేనే దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కంటే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తా వచ్చింది. కాబట్టి నేనేం చెప్తానంటే ఈ రాజకీయ వ్యూహం అనేది చాలా అవసరం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండవు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈ రోజు వచ్చి ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ వచ్చాడు అనుకోండి. అఖిలేష్ వచ్చాడంటే యూత్ వచ్చాడు ఏదో మాట్లాడాడు. తమిళనాడు నుంచి ఎవరు వచ్చుంటారు? వచ్చుంటే ఇండియా కూటమి చెందిందే అక్కడ వచ్చింది తమిళనాడులో. ముస్లిం లీగ్ సంబంధించి వాళ్ళ ముస్లిం లీగ్ సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చుంటారు. నాకు తెలిసి ఏంటంటే అసలు జరగాల్సిన రాజకీయం ఏంటంటే ఒక చేంజ్ జరిగి ఉండాలా, ఇతను నిజంగా కానీ రాజకీయంగా మార్పు కోరుకుంటున్నాడు అని అనుకోనుంటే రాహుల్ గాంధీ రావాలా. మీకు అర్థం కాదు ఏంటంటే రాహుల్ గాంధీ వచ్చుండాలా. ఇప్పుడు చాలా నెక్లో ఉన్నారు, ఎవరు అధికారానికి చాలా దగ్గరలో ఉన్నారు. ఎవరు ఏ ఒక్కరు ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెట్టినా, వాళ్ళు ఇబ్బంది పెట్టినా, ఎవరు ఇబ్బంది పెట్టినా నరేంద్ర మోడీకి ఇబ్బందే. ఇబ్బందిలో ఉన్న పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి గేమ్ ప్లే చేయాలంటే ఇక్కడ ఎన్డీఏ ఉంది. ఇప్పుడు వాళ్ళు 15 కోట్లు ఇచ్చాము, వాళ్ళ బడ్జెట్ కేటాయిస్తున్నాము అంటారు. ఫ్యూచర్లో వచ్చి అక్కడ స్టీల్ ప్లాంట్ మేము తీయము అని చెప్పి కూడా చెప్తున్నారు. అదే చెప్తున్నారు. అదే విధంగా రైల్వే జోన్ ఇస్తామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజు చేస్తాము తప్ప దేనికి కూడా ఒక ప్రకటన, సంక్లిష్టమైన ప్రకటన అయితే ఒకటి రాలేదు కదా. ఈ రోజు క్రిస్టల్ క్లీన్ గా ఆంధ్ర రాష్ట్రం అనేదే ఈ దేశ రాజకీయాలను ఈ రోజు నడపడుతుంది అని చెప్పేదానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి, సీనియర్ లీడర్ కాబట్టి, విజనరీ లీడర్ కాబట్టి చెప్తున్నారా? లేదు అంటే ఏ యాంగిల్ చెప్తున్నారా మాట? ఏ యాంగిల్లో కాదు. నరేంద్ర మోడీ ఎక్స్పెక్టేషన్స్ 400 సీట్ల ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాడు. తను చాలా పెద్ద గొప్ప నాయకుడు అయిపోయాడని, ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఖ్యాతిని పెంచానని ఈ ఓవర్ విల్లింగ్ లో ఉన్నాడు. అలాంటిది లాస్ట్కి ఆంధ్రప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల యొక్క సపోర్టు తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఎన్డీఏలో వాళ్ళు ఒక భాగస్వామ్య పార్టీలు అయినప్పటికీ రాజకీయ వ్యూహాలు తెలిసిన వాళ్ళు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కానీ రేపు పొద్దున ప్రత్యేక హోదా అడుగుతాడండి, ఖచ్చితంగా అడుగుతాడు. జరిగేది అదే. ప్రత్యేక హోదా అడుగుతాడు. నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదు. ఇప్పుడు బీహార్కి కూడా ఇస్తానని చెప్పి ప్యాకేజ్ అడుగుతున్నాడు కదా. అతను ప్యాకేజ్ ఇవ్వలేదు అని అనుకోండి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి కదా. అన్ని రంగాల్లో వెనకబడిపోయింది కదా ఆంధ్ర రాష్ట్రం. ఈరోజు అన్ని రంగాల్లో వెనకబడి ఉంది కాబట్టి కేవలం సంక్షేమ దిశగానే నడిపించాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలు అభివృద్ధి రంగంలో నడవాలి. ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లా అభివృద్ధి పదవులో ముందుకెళ్లాల్సినంత అవసరం అయితే అభివృద్ధి పదవులో ముందుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అభివృద్ధి చెందాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఒక పక్క బీహార్ కావచ్చు, ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ కావచ్చు, సపోర్ట్ చేస్తేనే అధికారంలోకి వచ్చారన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ బీహార్కి అయితే కొన్ని వరాలు అయితే ఇచ్చారు. విద్యుత్ ప్లాంట్లు కావచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కావచ్చు, కొత్త ఎయిర్పోర్ట్లు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, కొన్ని వరాలు అయితే బీహార్కి ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు? మనకు ఆల్రెడీ 17 మెడికల్ కాలేజీలు ఇచ్చారు, పోర్టులు ఇచ్చారు, 8 పోర్టులు 9 పోర్టులు ఇచ్చారు కదా.
పోర్ట్లు, చిన్న మినీ పోర్ట్లు అవి ఇచ్చున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు అవి ఇప్పుడు కదా ఆచరణలోకి వస్తాయి, ఇప్పుడు కదా జరిగేది. అది జరిగిపోయిన కథ కదా, ఏదైనా దాన్ని ఇప్పుడు ఎట్లా లెక్కేసుకుంటాం? ఆల్రెడీ ఇచ్చారు, ఇప్పుడు కొత్తగా అప్పుడు ఆర్డర్ ఇచ్చారండి, డబ్బు వచ్చేది ఇప్పుడే కదా. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, అవన్నీ ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు 60-70-80% చంద్రబాబు నాయుడు గారు 2004 ముందు ముఖ్యమంత్రి కాకముందు ఔటర్ రింగ్ రోడ్ అయితే ఏమి, ఇతరత్ర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏమి, అన్నీ కూడా ఒక గాడికి ఎక్కించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వాటిని ఆచరణలో తీసుకురాగలిగారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్లాన్లు గీసి పెట్టేసి పోతారు. ఇప్పుడు ఎట్లాగూ ఔటర్ రింగ్ రోడ్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి గతంలోనే చెప్పారు. కానీ ఇప్పుడు ప్యాకేజ్ లో మాత్రం లేదు, బడ్జెట్ లో మాత్రం దాని గురించి ఊసే లేదు. ఎట్లా ఇస్తారు మరి దాన్ని? ఎప్పుడు తీసుకురావాలి దాన్ని? బడ్జెట్ ఒకవేళ ఇప్పుడు తీసుకొచ్చారు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దానికి శంకుస్థాపన చేసి ఓపెనింగ్ చేస్తారా? ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు రెండింటికి చెడ్డ రేవడైపోయింది ఎన్డీఏ పరిస్థితి. ఇప్పుడు ఏమన్నా అంటే ఒక పక్క జగన్తో కూడా సఖ్యతగా ఉండాలి వాళ్ళు. ఎందుకు ఉండాలా? రాజ్యసభలో వాళ్ళకి సపోర్ట్ కావాలి కాబట్టి. ఎప్పుడు రాజ్యసభలో వాళ్ళ బలం తగ్గేది ఇంకా 2 ఏళ్ళు తర్వాత తగ్గుతుంది. అప్పుడు వరకు జగన్తో ఏదో రకంగా ఏగాలి వాళ్ళు. ఏగాలి కాబట్టి అతని కోసం ఇతనికి హెల్ప్ చేయరు, హెల్ప్ చేసినట్టు ఉండరు. కానీ కొన్ని జగన్ కోసం చంద్రబాబు నాయుడు గారికి హెల్ప్ చేద్దాం అనుకుంటే రాష్ట్రంతో కలిసిపోయినటువంటిది, కలిసి పోటీ చేసినటువంటిది, అలయన్స్ లో పోయినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ తోనే గెలిచారన్న విషయం, చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే ప్రభుత్వం కూలిపోద్దన్న విషయం తెలిసిందే. అటువంటి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డికి భయపడటం, చంద్రబాబు నాయుడు గారితో వస్తే కూలిపోద్ది అనే ఉద్దేశం వాళ్ళకి కానీ ఉండుంటే తప్పకుండా ఇతరత్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలని అక్కడక్కడ ఒక్కొక్కరిని గెలిచిన వాడిని వాళ్ళందరినీ అట్ట ప్యారలల్ గా పెట్టరు. పెట్టిందంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు రాజకీయ ఉద్దండులు. రాష్ట్రానికి అభివృద్ధి నిధులు రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినా అక్కడక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ పెట్టుకుని ప్రభుత్వం అయితే స్థాపిస్తుంది. రాష్ట్రానికి అభివృద్ధి అనేది రానప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. ఇది స్టార్టింగ్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు, ఎందుకంటే బీజేపీ మీదే అంటే అప్పుడు బీజేపీ మీదే కదా కేంద్ర నిధులు రాలేదంటే దక్షిణాది ఆల్రెడీ వివక్షకు గురి అవుతుంది. ట్యాక్సుల రూపంలో మనం ఎక్కువ కడుతుంటే కూడా మనకి రిటర్న్ రావటం లేదు. నార్త్ ఇండియాకి ఎక్కువగా ఇస్తున్నారు అనే నానుడి సౌత్ అంతా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లోని అందరు ముఖ్యమంత్రులు కూడా ఒక ఏకదాటిపైనే ఉన్నారు ఆ విషయం మీద. పినరాయి విజయన్ కానీ, స్టాలిన్ కానీ, అదేవిధంగా పాండిచేరి ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా మనం ఎక్కువ రూపంలో పన్నుల రూపంలో మనం ఎక్కువ కడుతున్నప్పుడు కూడా మనకు లాభం లేదనే ఉద్దేశం అనేది ఒకటి ఉంది. దాన్ని బలోపేతం చేసిన రోజు తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం ఈసారి, ఎందుకంటే నరేంద్ర మోడీకి జనం లేరు కాబట్టి, నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా బీహార్ లాంటి రాష్ట్రాలే దిక్కు కాబట్టి ఈసారి ప్రత్యేక హోదా ఉద్యమం అనేది తప్పకుండా కూడా ఉధృతమైన పరిస్థితుల్లోకి త్వరలో రాబోతుంది. తప్పకుండా ఇది ఎలా చెప్తున్నారు రాబోతుంది? రాబోతుందంటే విభజన హామీల్లో ప్రత్యేక హోదాని ఆ రోజు క్లాజులో పెట్టి ఓవరాల్ గా చెప్పినప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్న, ఎప్పుడు అంటే రాష్ట్రం విడిపోయే ముందు, తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది, అప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం అని వాళ్ళు చెప్పారు. ప్రత్యేక హోదాతో ఎటువంటి ఉపయోగం లేదు, అదేమన్నా సంజీవిని అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత బీజేపీతో మనస్పర్ధలు పెట్టుకున్న తర్వాత ఢిల్లీలో పోయి సేమ్ జగన్ లాగే నల్ల బ్యాడ్జీలతో, నల్ల చొక్కాలతో ధర్నా చేయడం జరిగింది కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి, అన్ని రంగాల్లో ఆదుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది కదా, చెప్పాడు కదా. ఇప్పుడు తర్వాత జరిగిన సరే, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా కొన్ని రోజుల తర్వాత అంటే త్వరలో బీజేపీతో విడిపోబోతుందంటారా? త్వరలో బీజేపీకి వీళ్ళు ఇచ్చే ఎజెండా ఇదే. ప్రత్యేక హోదా ఎజెండా ఇస్తారు, లేదా మా రాష్ట్రాన్ని ప్యాకేజ్ అన్నారు కదా, ప్యాకేజ్ రూపంలో 2 లక్షల కోట్లు కానీ 3 లక్షల కోట్లు కానీ అడగడం జరుగుతుంది. ఎందుకంటే రాజధాని డెవలప్ చేయాలన్నా